హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మెడిబీట్స్. నేను మీ రూపేష్. ఈ రోజు నుంచి మన మెడిబీట్స్ ఛానల్లో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుగులో టీచ్ చేయబోతున్నాను. ఈరోజు ఈ వీడియోలో అనాటమీ ఇంట్రడక్షన్ అలాగే అనాటమీ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. అనాటమీ మీద మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. నేను చెప్పిన డీటెయిల్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవాలండి, తప్పదు. ఇకపై ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇయర్ ఫియర్ అంటేనే ప్రతి ఎంబీబీఎస్ స్టూడెంట్ చెప్పే ఒకే ఒక సబ్జెక్ట్ అనాటమీ. ఎంబీబీఎస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా అనాటమీనే. ఎందుకంత మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంత టఫ్ సబ్జెక్ట్ అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనాటమీ అనేది మెడిసిన్కి ఒక ఫౌండేషన్ లాంటిది. ఫ్యూచర్లో నువ్వు డాక్టర్గా పేషెంట్ని ట్రీట్ చేయాలంటే ఇప్పుడు అతని బాడీ ఎలా బిల్డ్ అయిందో, ఆర్గాన్స్ ఎలా కనెక్ట్ అయ్యాయో ఇంచ్ టు ఇంచ్ తెలుసుకోవాలి. అనాటమీ అనేది ఎంటైర్ హ్యూమన్ బాడీకి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. మ్యాప్ లేకుండా జర్నీ చేయలేము కదా, అలాగే అనాటమీ లేకుండా మెడిసిన్ చేయలేము. ఏ బ్రాంచ్కి వెళ్ళినా సరే, అది సర్జరీ, మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, గైనకాలజీ, కార్డియాలజీ, అన్నింటికీ బేస్ అనాటమీనే. ఫర్ ఎగ్జాంపుల్, అనాటమీలో మనం బోన్స్ సైజ్, షేప్, ఆర్టికులేషన్ పాయింట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుంటే, ఆర్థోపెడిక్స్లో ఫ్రాక్చర్, డిస్లొకేషన్, జాయింట్ రీప్లేస్మెంట్స్ లాంటి ప్రొసీజర్స్ని అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. డిసీజ్ అంటే ఒక ఆర్గాన్లో లేదా ఆర్గాన్ సిస్టంలో జరిగే స్ట్రక్చరల్ చేంజ్. స్ట్రక్చర్ తెలియకపోతే డిసీజ్ అర్థం కాదు కదా. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలంటే ఏ ఆర్గాన్ ఎక్కడ ఉంది, పెయిన్ ఏ రీజియన్లో ఉంది అని అంచనా వేసేందుకు అనాటమీని క్లియర్గా తెలుసుకొని ఉండాలి. అనాటమీ తెలియకపోతే రేపొద్దున డాక్టర్ అయ్యాక ఇంత ఇబ్బంది పడతామా అని మీకు డౌట్ రావచ్చు. తప్పులేదు. సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దెబ్బకు మీకు అర్థమైపోతుంది. ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చాడు. స్టమక్కి రైట్ సైడ్ లోవర్ అబ్డామెన్లో పెయిన్ ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆర్డినరీ మనిషికి ఇది స్టమక్ పెయిన్లా అనిపిస్తుంది, కానీ డాక్టర్కి ఇది చాలా కారణాల వల్ల పెయిన్ రావచ్చు అని అనిపిస్తుంది. అవి అపెండిక్స్, యూరెటర్, సీకమ్, ఇలియం వల్ల రావచ్చు. వీటిలో ఏది సమస్య అని అనాటమీ నాలెడ్జ్ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంసీ బర్నీస్ పాయింట్ అంటే రైట్ లోవర్ అబ్డామెన్లో అపెండిక్స్ ఉన్న లొకేషన్ తెలుసుకోకపోతే అపెండిసైటిస్ డయాగ్నోసిస్ చేయడం కష్టమవుతుంది. అపెండిసైటిస్ ఉన్న వారికి ఈ పాయింట్ దగ్గరే అపెండిక్స్ ఇన్ఫ్లమేషన్ అయ్యి వాపు వచ్చి పాల్పేట్ చేస్తే చేతికి తగులుతుంది. అదే అనాటమీని బాగా అండర్స్టాండ్ చేసుకొని ఈ పాయింట్ తెలుసుకొని ఉన్న డాక్టర్ పేషెంట్ అబ్డామెన్ని పాల్పేట్ చేసిన వెంటనే, అంటే చేతికి తగిలిన వెంటనే గుర్తుపడతాడు అపెండిసైటిస్ అని. సో అనాటమీ మీకు ఈ విధంగా హెల్ప్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు అనాటమీ నేర్చుకోకపోతే పేషెంట్కి పెయిన్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, కానీ ఎందుకు ఉందో ఎప్పటికీ అర్థం కాదు. రూట్ కాజ్ తెలియదు. అందరికీ అర్థమైందనుకుంటా. అనాటమీ ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఎందుకు అనాటమీ టఫెస్ట్ సబ్జెక్ట్ అనేది కూడా తెలుసుకుందాం. మన బాడీలో టోటల్గా 206 బోన్స్, అరౌండ్ 600 to 650 మజిల్స్, మోర్ దాన్ 70 ఆర్గాన్స్, ఇంకా ఆర్టరీస్, వెయిన్స్, నెర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా నేమ్, షేప్, లొకేషన్, రిలేషన్స్, బ్లడ్ సప్లై, నెర్వ్ సప్లై అన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే ఎవరికైనా కష్టమే. ఇది కాకుండా అనాటమీ టర్మినాలజీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. పేరుకు అనాటమీ అనేది ఒక సబ్జెక్ట్ అయినా అందులో గ్రాస్ అనాటమీ, హిస్టాలజీ, ఎంబ్రియాలజీ, జనరల్ అనాటమీ అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో అందువల్ల ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. అలాగే ఎంబీబీఎస్లో అన్ని సబ్జెక్ట్స్లో కల్లా ఈ సబ్జెక్ట్లోనే ఎక్కువ డయాగ్రామ్స్ ఉంటాయి. సో అవి గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. అనాటమీకి చదవాల్సిన సిలబస్ ఎక్కువే, సో బుక్స్ కూడా ఎక్కువే చదవాలి. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ బ్రాంచెస్కి డిఫరెంట్ బుక్స్ చదవాలి. సో తక్కువ టైంలో ఇంత సిలబస్కి ఇన్ని బుక్స్ చదవడం అందరికీ కష్టం. సో అందువల్ల అనాటమీ చాలామంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి టఫ్. భయపెడుతున్నాను అని అనుకోకండి, జస్ట్ ఉన్నది చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అనాటమీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ప్రజెంట్ ఇది కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు మనం అనాటమీ క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు అనే దాని గురించి సింపుల్గా తెలుసుకుందాం. థియరీ క్లాసెస్లో గ్రాస్ అనాటమీని 3 మేజర్ రీజియన్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ వన్ అప్పర్ లిమ్ అండ్ థొరాక్స్, సెకండ్ వన్ హెడ్, నెక్ అండ్ బ్రెయిన్, థర్డ్ వన్ అబ్డామెన్ అండ్ లోవర్ లిమ్. ఇలా 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. ఇక జనరల్ అనాటమీని ఫస్ట్ ఫ్యూ మంత్స్లో నేర్పిస్తారు. హిస్టాలజీకి వీక్లీ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఎంబ్రియాలజీని థియరీ పీరియడ్స్లో ఇంక్లూడ్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. వాట్ ఈజ్ అనాటమీ? అనాటమీ అనే వర్డ్ గ్రీక్ లాంగ్వేజ్లోని 2 words నుండి వచ్చింది. అనా అంటే అప్ లేదా అపార్ట్ అని మీనింగ్, అంటే విడదీయడం అని. టోమీ అంటే కట్టింగ్ అని, అంటే కోయడం. సో ఇప్పుడు టోటల్గా అనాటమీ అంటే కట్ చేసి లోపల ఎలా ఉందో చూడటం.
అంటే మనలో ఉన్న ఆర్గాన్స్, మజిల్స్, బోన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయో తెలుసుకోవడం. ఎంబీబీఎస్లో అనాటమీ అనేది మెయిన్ కోర్ సబ్జెక్ట్. ఇది అన్ని మెడికల్ సబ్జెక్ట్స్కి కూడా ఒక ఫౌండేషన్ సబ్జెక్ట్. అనాటమీని 4 మెయిన్ బ్రాంచెస్గా డివైడ్ చేశారు. గ్రాస్ అనాటమీ, హిస్టాలజీ, ఎంబ్రియాలజీ, జనరల్ అనాటమీ. ఎక్స్ట్రాగా ఇంకా జెనెటిక్ బేసిస్, రేడియోలాజికల్ అనాటమీ, సర్ఫేస్ అనాటమీ కూడా నేర్పిస్తారు. ఇప్పుడు ఈ 4 బ్రాంచెస్ గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, గ్రాస్ అనాటమీ. గ్రాస్ అనాటమీ అంటే మన కంటికి కనిపించే స్ట్రక్చర్స్ గురించి తెలుసుకోవడం. ప్రతి ఆర్గాన్ ఎక్కడ ఉంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది అనే దాని గురించి తెలుసుకోవటం. గ్రాస్ అనాటమీని డిసెక్షన్ ద్వారా నేర్చుకుంటాం. అంటే కెడావర్ని కట్ చేసి స్ట్రక్చర్ని చూసి నేర్చుకుంటాం. కెడావర్ అంటే డెడ్ బాడీ. గ్రాస్ అనాటమీని కూడా రీజియన్ను బట్టి కొన్ని బ్రాంచెస్గా డివైడ్ చేశారు. అవి అప్పర్ లిమ్, లోవర్ లిమ్, హెడ్ అండ్ నెక్, బ్రెయిన్, థొరాక్స్, అబ్డామెన్ అండ్ పెల్విస్. గ్రాస్ అనాటమీలో ఒక పార్ట్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ద్వారా మనం దాని అనాటమీని తెలుసుకోవాలి. అవే ఎక్స్టర్నల్ ఫీచర్స్, ఇంటర్నల్ ఫీచర్స్, బ్లడ్ సప్లై, నెర్వ్ సప్లై, లింఫాటిక్ డ్రైనేజ్. సో ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం. ఎక్స్టర్నల్ ఫీచర్స్ ప్రతి మజిల్ లేదా ఆర్గాన్కి బయటకి కనిపించేవి, అంటే సైజ్, షేప్, సర్ఫేసెస్, బార్డర్స్, అటాచ్మెంట్స్ లాంటివి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫీచర్స్ కిందికి వస్తాయి. ఇవి స్ట్రక్చర్ని గుర్తు పెట్టుకోవడంలో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, ఇంటర్నల్ స్ట్రక్చర్. ప్రతి ఆర్గాన్ లోపల ఇంటర్నల్గా ఏ లేయర్స్ ఉన్నాయో తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ లోపల చాంబర్స్ ఉంటాయి, కిడ్నీ లోపల కార్టెక్స్ అండ్ మెడులా ఉంటాయి. ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ని క్రాస్ సెక్షన్ ద్వారా లేదా డిసెక్షన్ ద్వారా నేర్చుకుంటాం. నెక్స్ట్, బ్లడ్ సప్లై. మన బాడీలో ప్రతి మజిల్కి లేదా ఆర్గాన్కి బ్లడ్ని సప్లై చేయడానికి ఒక ఆర్టరీ ఉంటుంది. మళ్ళీ ఆ బ్లడ్ని బయటకు తీసుకెళ్ళడానికి ఒక వెయిన్ ఉంటుంది. సో అవి ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి డ్రైన్ అవుతాయో తెలుసుకోవడం అనాటమీలో చాలా అవసరం. నెక్స్ట్, నెర్వ్ సప్లై. ప్రతి మజిల్కి వచ్చే మోటార్ నెర్వ్స్, ఆర్గాన్కి వచ్చే ఆటోనామిక్ నెర్వ్స్ తెలుసుకోవడం కూడా అవసరం. ఇవి ఆర్గాన్ ఫంక్షనింగ్కి మెయిన్ కాజ్. నెక్స్ట్, లింఫాటిక్ డ్రైనేజ్. అంటే లింఫ్ ఎక్కడికి డ్రైన్ అవుతుందో తెలుసుకోవడం. ఇది క్యాన్సర్ స్ప్రెడ్ని లేదా ఇన్ఫెక్షన్స్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రాస్ అనాటమీ అయిపోయింది. నౌ హిస్టాలజీ. హిస్టాలజీ అంటే టిష్యూస్ని మైక్రోస్కోప్లో పెట్టి వాటి గురించి తెలుసుకోవడం. ప్రతి ఆర్గాన్ మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ని మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, ఎంబ్రియాలజీ. ఎంబ్రియాలజీ అంటే ఒక ఆర్గాన్ ఎంబ్రియో స్టేజ్ నుంచి ఎలా డెవలప్ అయ్యింది అని తెలుసుకోవడం. నెక్స్ట్, జనరల్ అనాటమీ. జనరల్ అనాటమీ అంటే మన బాడీలో ఉన్న స్ట్రక్చర్స్కి కామన్ రూల్స్. ఇది బేసిక్ స్ట్రక్చర్స్ గురించి ఉంటుంది, లైక్ మజిల్స్, జాయింట్స్, బోన్స్, బ్లడ్ సప్లై, నెర్వ్ సప్లై. మనం జనరల్ అనాటమీలో ఈ కామన్ ప్యాటర్న్స్ నేర్చుకుంటాం. తర్వాత వాటిని ప్రతి ఆర్గాన్కి అప్లై చేస్తాం. మీకు ఇవన్నీ వేరువేరుగా చదివే బ్రాంచెస్లా అనిపిస్తాయి, కానీ నిజానికి ఇవన్నీ ఒకే ఆర్గాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. సో ఈ బ్రాంచెస్ అన్నిటినీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా హార్ట్ని తీసుకుందాం. గ్రాస్ అనాటమీ ఆఫ్ ది హార్ట్. మీ అందరికీ తెలుసు కదా, గ్రాస్ అనాటమీ అంటే కంటికి కనిపించే స్ట్రక్చర్స్. మనం డిసెక్షన్ అప్పుడు హార్ట్లోని చాంబర్స్, వాల్వ్స్, మేజర్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ విజిబుల్గా చూసి అర్థం చేసుకోవటం, అదే గ్రాస్ అనాటమీ. నెక్స్ట్, హిస్టాలజీ ఆఫ్ ది హార్ట్. హిస్టాలజీలో మనం హార్ట్ టిష్యూని మైక్రోస్కోప్లో పెట్టి దాన్ని మైక్రోస్కోపిక్ లెవెల్లో, అంటే సెల్యులర్ లెవెల్లో ఎలా ఉందో అర్థం చేసుకుంటాం. ఇదే హిస్టాలజీ. నెక్స్ట్, ఎంబ్రియాలజీ. హార్ట్ అనేది ఎంబ్రియో స్టేజ్ నుంచి ఎలా డెవలప్ అయిందో తెలుసుకునేదే ఎంబ్రియాలజీ. నెక్స్ట్, జెనెటిక్స్. హార్ట్ స్ట్రక్చర్ మీద ఏ జీన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయి, ఏ జీన్స్ వల్ల హార్ట్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవటం. సింపుల్గా చెప్పాలి అంటే అది బర్త్ డిఫెక్టా కాదా అన్నది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సర్ఫేస్ అనాటమీ. మన చెస్ట్ మీద హార్ట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ లొకేట్ అయింది, స్టెథోస్కోప్ పెట్టినప్పుడు ఏ ఏరియాలో సౌండ్ బాగా వినిపిస్తుంది అనేది విజిబుల్ ల్యాండ్ మార్క్స్లో తెలుసుకోవడం. నెక్స్ట్, జనరల్ అనాటమీ. జనరల్ అనాటమీ అంటే మన బాడీలో ఉన్న స్ట్రక్చర్స్కి కామన్ రూల్స్. హార్ట్లో కూడా మజిల్స్, ఆర్టరీస్, వెయిన్స్ అండ్ నెర్వ్స్ ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్తోనే ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవటం. ఈ బ్రాంచెస్ ద్వారా మనం ఒకే ఆర్గాన్ని కంటికి కనిపించే స్ట్రక్చర్ నుంచి కనిపించని మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ వరకు, ఇంకా దాని ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ నుంచి
కంప్లీట్ ఆర్గాన్గా మారే ప్రాసెస్ వరకు పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా ఎందుకు అనాటమీలో ఈ బ్రాంచెస్ అన్నింటినీ ఇంక్లూడ్ చేశారు అనేది. ఇక అయిపోయింది సార్. సో మీకు ఈ లెక్చర్లో అనాటమీ గురించి, అనాటమీ బ్రాంచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్స్తో. అలాగే వై అనాటమీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, వై ఇట్ ఈస్ టఫెస్ట్ అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారో అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను చెప్పినది మీ అందరికీ అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలో కూడా మీరు సజెస్ట్ చేయొచ్చు. ఎక్కువ మంది ఒకే టాపిక్ నేమ్ చెప్తే నేను ఆ టాపిక్ మీదే వీడియో చేస్తాను. ఓకే అండి, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.